Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS LAWCET and PG LAWCET 2021 రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి మీకు హైలైట్ అయింది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ యొక్క ర్యాంక్ కార్డ్లో మీ యొక్క ర్యాంక్ ఉంటుంది ముఖ్యంగా, అండ్ మీరు క్వాలిఫైడా కాదా అని చెప్పేసి అక్కడ ఇస్తారు. ఓకే, మీరు క్వాలిఫైడ్ అయితే మీ యొక్క ర్యాంక్ ఇస్తారు. సో ముఖ్యంగా అది చెక్ చేసుకోండి. సో ర్యాంక్ కార్డు ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ర్యాంక్ కార్డ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ కానట్లయితే సో మీకు కింద మనబడి వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా రిలీజ్ అయిన వెంటనే అందరూ ఒకేసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నంలో డేటాబేస్కి సో మెనీ రిక్వెస్ట్ రావడం వల్ల ఎర్రర్ అయితే వస్తుంది. సో అంటే డౌన్లోడ్ కాదు. సో వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డును మాత్రమే ప్రింట్ తీసుకోండి, ఒక పేపర్లో ప్రింట్ తీసి పెట్టుకోండి, రైట్. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ర్యాంక్ కార్డు నాదే అండి. సో డోంట్ బీ సర్ప్రైజ్డ్ అండి. సో దిస్ ఈజ్ మై ర్యాంక్ కార్డ్. సో మై నేమ్ ఇస్ గోపరాజ్ కృష్ణకాంత్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఎస్, ఐఎమ్ ఏ కామర్స్ గ్రాడ్యుయేట్ అండి. సో నేను ఇంతకుముందు లాసెట్ రాస్తున్నానని మీకు చెప్పకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా యొక్క ర్యాంక్ కార్డు మీకు బాహటంగా చూపించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఒక ఎగ్జాంపుల్గా మాత్రం తీసుకోండి. సో ఇక్కడ మీకు స్ట్రీమ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, జెండర్, రీజియన్ అండ్ ఫోటో, హాల్ టికెట్ నెంబర్, సిగ్నేచర్, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకే, కరెక్ట్ లేకపోతే మీరు వాటిని నోట్ చేసి పెట్టుకోండి, వాటిని కరెక్షన్కి ఇవ్వాల్సి ఉంటుంది మీరు. దెన్ మార్క్స్, సో 79.47048 వచ్చాయి నాకైతే. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా పాయింట్స్లో వస్తాయని చెప్పేసి, నార్మలైజేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ ర్యాంక్ ఇన్ వర్డ్స్ 149, అంటే ర్యాంక్ ఇన్ ఫిగర్ చూసినట్లయితే 149. సో 149 ర్యాంక్ అయితే వచ్చింది. వెదర్ క్వాలిఫైడ్ అంటే, సో ఎస్, నేను క్వాలిఫై అయ్యాను. దేనికి క్వాలిఫై అయ్యాను అంటే కౌన్సిలింగ్కి క్వాలిఫై అయ్యాను, రైట్. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్స్ ఇచ్చారు 2. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 వస్తే పాస్ అంట. నెక్స్ట్ దెర్ ఈజ్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకి 42 కంటే తక్కువ వచ్చినా కూడా వాళ్ళు పాస్ అంట. నెక్స్ట్ బి, ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్. సో ఈ యొక్క ఆఫ్టర్ ఆ మార్క్స్ ఉన్నాయి కదా 79.47048 ఏదైతే ఉందో, అది నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ అనమాట. సో అన్ఫార్చునేట్లీ నేను షిఫ్ట్ 1లో రాశాను, నా మార్క్స్ తగ్గడం జరిగింది. షిఫ్ట్ 2 వారి యొక్క మార్క్స్ పెంచడం జరిగింది. సో బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ మై మార్క్స్ అండ్ ర్యాంక్ అండి. సో ఎందుకంటే నేను ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి ముందు నుంచే సిద్ధంగా ఉన్నాను, రైట్. సో నేను ప్రిపరేషన్ ఎంత స్టాండర్డ్గా, ఎంత డెడికేషన్తో చేశాను అన్నదే నాకు ఇంపార్టెంట్. సో నా యొక్క ర్యాంకు ఎంత వచ్చింది అనేది నేను పెద్దగా గమనించాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కొందరు ఏమీ ప్రిపేర్ కాకుండా కూడా లాసెట్ రాస్తుంటారు, వారికి మంచి ర్యాంక్ కూడా వస్తుంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా నేను చూశాను స్టూడెంట్స్ని. సో ఒక విద్యార్థి ఏమీ చదవలేదు, జస్ట్ లాస్ట్ 1 month ఉందనగా అతను అప్లై చేసుకున్నాడు. అప్పుడప్పుడే అతను ఏదో సంథింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలా ప్రాక్టీస్ చేశాడు. సో అతనికి సంథింగ్ 14 or 15 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దట్. సో మంచిగా చదువుకున్న వ్యక్తికి 50-100 ర్యాంక్ అలా వచ్చింది. సో కొన్నిసార్లు అలా జరగవచ్చు. కాబట్టి మన యొక్క ఎఫర్ట్స్ ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్. సో మన యొక్క ఎఫర్ట్స్ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు ప్రతిఫలాన్ని అయితే ఇస్తాయి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అండ్ దిస్ ఈజ్ వాట్ మోటివేట్స్ మీ. సో ఇక్కడ నాకు వచ్చిన ర్యాంకు 149. సో ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఊహించినటువంటి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంకు రాకపోయినా, మీరు ఫెయిల్ అయినా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఐ డోంట్ మీన్ యూ షుడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. సో కంపల్సరీగా మీరు కొంచెం బాధపడాలి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ మంచిగా చేసి కూడా మార్క్స్ తక్కువ వచ్చి, ర్యాంక్ తక్కువ వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ యూ విల్ ఫీల్ సాడ్. సో సాడ్గా ఫీల్ అవ్వండి, కానీ అక్కడితో ఆగిపోకండి. సో మనం సో మెనీ ఎగ్జాంపుల్స్ అయితే మన చరిత్రలో తీసుకోవచ్చు.
థామస్ ఆల్వా ఎడిషన్ కావచ్చు, వాల్ట్ డిజ్నీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు. అంతెందుకండి, మనం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్గా చదువుకుంటున్నటువంటి సచిన్ టెండూల్కర్ కావచ్చు. సో సచిన్ టెండూల్కర్ హీ వాజ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. అతను 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి, కానీ మనం అతన్ని ఇవాళ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చదువుకుంటున్నామంటే అతని యొక్క ఫెయిల్యూర్ అతని యొక్క సక్సెస్కి ఏ విధంగా దారి తీసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక 4 దీపాలు ఉన్నాయనుకోండి. సో విజయం, సంబంధాలు అంటే సక్సెస్, రిలేషన్స్ లేదా కెరీర్, అండ్ ఫైనల్ దీపం ఏంటంటే ల్యాంప్ ఏంటంటే హోప్. సో మీరు సక్సెస్ ల్యాంప్ని ఆర్పేసినా సరే, ల్యాంప్ని ఆర్పేసినా సరే ఓకే, అదేవిధంగా కెరీర్ ల్యాంప్ని ఆర్పేసినా సరే ఓకే, కానీ హోప్ అన్న ల్యాంప్ని, ఓకే, ఆశ అన్న దీపాన్ని మీరు ఎప్పుడు కూడా ఆర్పేయొద్దు. ఎందుకంటే ఆ ఒక్క దీపం మీరు ఉంచినట్లయితే ఆ ఒక్క దీపంతో మిగిలిన కెరీర్, రిలేషన్ అండ్ సక్సెస్ అన్న దీపాలు వెలిగించవచ్చు. సో సో మీరు అసలు కూడా నిరాశ, నిస్పృహలకు లోనవ్వకండి. సో లాసెట్ మన యొక్క లైఫ్లో ఎంతండి, ఒక చిన్న పార్ట్ అంతే. సో ఫెయిల్ అయ్యామని చెప్పేసి బాధపడడం కానీ, తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఆ, కుంగిపోవడం కానీ, ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి పొంగిపోవడం కానీ అటువంటివి అస్సలు చేయకండి. సో నేనైతే జెన్యున్గా చెప్తున్నాను, నేను 50 బిలో ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సో అదొక పెద్ద కథలేండి. సో నేను రాసిన ఎగ్జాము, ఆ టైమింగ్స్, సో అంతా వేరే విషయం. సో నాకైతే 149 ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ ఐ ట్రూలీ అండ్ జెన్యున్లీ యాక్సెప్ట్ మై ర్యాంక్. సో కీప్ గోయింగ్ ఫ్రెండ్స్, డోంట్ వరీ. సో మీ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కృష్ణాస్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ ఉందని మాత్రం మర్చిపోకండి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో నేను హెల్ప్ చేయదగ్గ విషయం అయితే కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. సో మీ యొక్క ర్యాంక్ అండ్ మీరు 3YDCయా 5YDCయా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.